నాలెడ్జ్ హబ్ గా ఏపీ తయారవుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. ఐటీ నాలెడ్జ్ ఎకానమీలో యువత సమర్థులుగా మారుతున్నారన్నారు. విశాఖపట్నంలో నిర్వహించిన డీప్ టెక్ ఇన్నోవేషన్ కాంక్లేవ్ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడైనా సాంకేతికతపైనే చర్చ జరుగుతోందని, దీనితో అనేక నూతన మార్పులు వస్తున్నాయన్నారు. భారత్లో ఆధార్ సాంకేతికత అనుసంధానంతో అన్ని వివరాలు తెలుస్తున్నాయన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో పనులు జరిగేవని, కొత్తగా P4 విధానం తీసుకొస్తున్నామన్నారు. ఇక నుంచి ప్రజలు ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్య విధానంతో ముందుకెళ్తామన్నారు చంద్రబాబు. We are building in Cambridge. Dr. Nipun is a physicist in Cambridge. Dr. Schuler is a NHS doctor in UK, sir. This is what you are doing. You can. Yeah. So, sir, this is basically a system for mass screening of multiple types of diseases using robotics and it stores the data. Whenever the mother comes to the hospital, it digitizes this data directly to the system. Immediately we can check worker efficiency, where helmet that you're using or how many times you're bending, so we can make a good use. Chip on a drone. రాష్ట్రమే ఒక ఇన్నోవేషన్ హబ్గా ఉండాలని దీనికి 5 జోన్స్లో 5 పెట్టాం. ఇంకో పక్క అమరావతిలో మెయిన్ హబ్ పెట్టాం. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పేరుతో దీన్ని ముందుకు తీసుకుపోతున్నాం. విజన్ 2047కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్గా చేయాలనేది ఆలోచన. ఈ విజన్ 2047లో ప్రతి ఒక్కరికి అందులో రాష్ట్రం ఒక స్థాయికి వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడుండాలని కూడా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్క గ్రామం, ప్రతి ఒక్క జిల్లా ఈ విజన్లో భాగస్వాములు కావాలి. ఈరోజు రాష్ట్రం అభివృద్ధి అయితే దాంతో సమానంగా మీరు కూడా ముందుకు పోయే పరిస్థితి రావాలి. ఏదైతే నేను విజన్ 2047 మాట్లాడుతున్నానో దీన్ని ప్రజలందరూ అడాప్ట్ చేసుకోవాలి.